ఇంకా మా పెద్దలు చెప్పారు కదా, వాళ్ళు చెప్పిందే. మా హరీష్ రావు గారు చెప్పారు కదా, హైదరాబాద్ సమస్యల మీద మాట్లాడలేకపోతే ఇంకా అంతకన్నా ఇంకేం చేస్తాం చెప్పండి. కనీసం శాసనసభ్యులను పిలుస్తాన్నాడు, పిలవండి, సంతోషపడతాం. డిస్కస్ చేయండి, కానీ అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా మాట్లాడితే ప్రజల గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు మూసీ వాళ్ళ కళల ప్రాజెక్ట్ అన్నారు కదా, ఎందుకు దాని మీద సమయం కేటాయిస్తారు? రీజన్ ఏంది? వాళ్ళు మాకు మైక్ ఇస్తే కదా మాట్లాడేది, మేమే అదే వ్యతిరేకించాలి. ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళు? ఎందుకు రీజన్? ఏం మరి మీరు స్పీకర్ని అడగడము, ముఖ్యమంత్రిని అడగడం బెటర్ కదా, నన్ను అడిగితే చెప్పలేం కదా. స్పీకర్ గారు డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే మీకు స్పీకర్ ఏమన్నప్పుడు మీ మైక్ ఇవ్వనప్పుడు ఇంకేం మాట్లాడతామండి? హైదరాబాద్ పెద్ద హైదరాబాద్, దేశాల్లో పెద్దది, కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, శాసనసభలో పిలవాల్సిన అవసరం ఉంది. క్వశ్చన్ అవర్ 2 గంటలు నడుస్తా అంటే ఎక్కడ చరిత్రలు ఉందా? ఎక్కడ చరిత్ర ఉందా? ఏ వాళ్ళ ఇష్టం నడవని. భయపడుతున్నారా మీరు? వాస్తవాలు చెప్తారని ఎందుకు సమయం ఇవ్వట్లేదు వాళ్ళు? మీరు బయట ఏం చేస్తారు? ఆ భయపడుతున్నారు కాబట్టి మాకు ఈ అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళగొట్టేసి వాళ్ళు ప్రతిపక్షం 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళని ఎలా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మైక్ ఇయ్యంపు అంటే డైరెక్టే చెప్తుంటాయి. ఇంక అంతకన్నా ఆలోచన ఏముంది?